నమస్తే, నా పేచల్ మీకు చూస్తున్నది ఛాలెంజ్ షో. ఫ్రెండ్స్, మైత్రి మూవీ మేకర్స్ నుంచి చాలామంది ఏవైతే మిడ్ రేంజ్ హీరోస్ కానీ పెద్ద హీరోస్ కానీ ఈ రెండు సినిమాలు ఈ రెండు సినారియోస్లో ఎక్కువగా కలెక్షన్స్ కానీ లేదంటే హైప్ కానీ లేదంటే పబ్లిసిటీ కానీ లేదంటే ప్రమోషన్స్ కానీ పెద్ద సినిమాలకే ఎక్కువగా వెళ్తున్నాయి. కానీ మిడ్ రేంజ్ హీరోస్కి మిడ్ రేంజ్ మూవీస్కి ఎక్కువగా విస్తీర్ణం ఉండట్లేదు. ఏవైతే ఇంత పాయింట్స్ చెప్పినా పబ్లిసిటీ ప్రమోషన్ ఇవన్నీ కూడా ఎక్కువ జరగట్లేదు అని కొన్ని చర్చలు అయితే కొన్ని కేస్ స్టడీస్ అయితే జరుగుతున్నాయి. మన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేనైతే ఒకటి బ్రీఫ్గా మీకు అయితే చెప్పాలనుకున్నాను. ఓవరాల్గా వీడియోలో కంప్లీట్గా చెప్తాను. కొంచెం మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయడం ట్రై చేయండి. ఎందుకనుకుంటే మనకి మైత్రి మూవీ మేకర్స్ అనేది మనకి సౌత్ ఇండస్ట్రీ కానీ నార్త్ ఇండస్ట్రీ కానీ చాలా దగ్గర చేసుకునే సినిమా ఏదైనా ఉందంటే చాలా బ్రాండ్ ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ బ్రాండ్ ఏదైతే ఉందో అది అందరికీ తెలిసే విధంగా ఏదైనా సినిమా చేశారంటే వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో ఆ పుష్ప సినిమా ఏదైతే వచ్చిందో మన నార్త్ కానీ సౌత్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ అన్న మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ అన్న చాలామందికి చాలా ఇష్టం అనేది కలిగింది. చాలా ఇమేజ్ అనేది ఎక్కువగా పెరిగింది, ఎక్స్పోజర్ అనేది వచ్చింది ఆ ప్రొడక్షన్ హౌస్కి. సో అంతా బాగానే ఉంది. పెద్ద హీరోలు ఏవైతే సినిమాల్లో ఈ ప్రొడక్షన్ హౌస్లో చేస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్స్ వైజ్గా కానీ పబ్లిసిటీ వైజ్గా కానీ 100% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అదేవిధంగా హీరోలు ఎవరైతే ఉన్నారో పెద్ద హీరోలు వాళ్ళ స్టార్డమ్ కూడా 2 10 అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సక్సెస్ రేట్ అనేది చాలా హ్యూజ్ లెవెల్లో ఉంది. బట్ మిడ్ రేంజ్ సినిమాలు చేసే వాళ్ళు మిడ్ రేంజ్ స్టార్డమ్ ఉన్న హీరోలు పరిస్థితి ఏంటి అని అంటే 0% సక్సెస్ రేట్ అనేది ఉంది. ఎవరికి ప్రమోషన్స్ కానీ పబ్లిసిటీ కానీ అంత విస్తీర్ణంగా చేరట్లేదు. అంత విస్తీర్ణంగా సినిమాలు అనేవి థియేటర్ రిలీజ్ అయినప్పుడు ఆడట్లేదు, కలెక్షన్స్ రప్పించట్లేదు. సో ఈ తేడా ఏంటి, అసలు దేంట్లో ఫాల్ట్ ఉంది అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పెద్ద సినిమాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారా, చిన్న సినిమాలకి ఎక్కువ ఇవ్వట్లేదా? వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమాలకే కదా వాళ్ళు ఏ సినిమా అయినా సరే చిన్నదైనా పెద్దదైనా ఎక్కువ పబ్లిసిటీ కానీ ఎక్కువ ప్రమోషన్స్ కానీ చెయ్యాలి, అది వాళ్ళ సినిమా కాబట్టి. మరి ఎందుకు ఆడియన్స్ పరంగా లేదంటే వ్యూవర్స్ పరంగా లేదంటే థియేటర్ కానీ రిలీజ్ పరంగా ఎందుకు అంత మిడ్ రేంజ్గా సినిమాలకి అంత అవకాశం ఉండట్లేదు, పెద్ద సినిమాలకి ఎందుకు అంత అవకాశం ఉంటుందో అని చాలామంది చాలా రకాలుగా కేస్ స్టడీస్ కానీ లేదనుకుంటే చర్చలు కానీ చాలా డిస్కషన్స్ అయితే డిబేట్స్ కానీ జరుగుతున్నాయి. వీటిలన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అనేది 3 ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు చాలా హ్యూజ్ బడ్జెట్ అనేది చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా చాలా ఎక్కువ పెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు సినిమాని ఏదైతే అద్భుతమైన ప్రోడక్ట్ ఎవరికైతే జనాలకి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి అది చిన్న సినిమా అయినా అవ్వచ్చు, పెద్ద సినిమా అయినా అవ్వచ్చు, చిన్న బడ్జెట్ అయినా ఉండొచ్చు, పెద్ద బడ్జెట్ అయినా ఉండొచ్చు, అది పబ్లిసిటీ కానీ హైప్ ఇచ్చే విధమైన ప్రమోషన్స్ కానీ అన్ని విధాలుగా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ ప్యాకెడ్గా ఆడియన్స్కి ఇచ్చే విధంగానే డెలివరీ చేస్తున్నారు. బట్ ఎక్కడ లోటుబాటు ఉందంటే పెద్ద సినిమాల విషయంలో వస్తే పెద్ద యాక్టర్స్కి స్టార్డమ్ అనేది ఉంటుంది. వాళ్ళు స్టార్ హీరోస్, టైర్ 1 హీరోస్. సో అది అవటం వల్ల వాళ్ళ సినిమాలకి ఎక్కువగా రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సినారియోని పక్కన పెడితే మిడ్ రేంజ్ హీరోస్ కానీ సినారియో ఏంటంటే వీళ్ళు ఈ ప్రొడక్షన్ హౌస్లో చేసినప్పుడు వాళ్ళకి పబ్లిసిటీ కానీ ప్రమోషన్స్ కానీ హ్యూజ్ లెవెల్లో ఉంటున్నాయి. బట్ వాళ్ళు ఏవైతే కాన్సెప్ట్ తీసుకుంటున్నారో కంటెంట్ ఏదైతే వాళ్ళ సినిమా చేస్తున్నారో స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ అనేది ప్రజల్లోకి వెళ్ళే విధంగా లేకపోవటం వల్ల ఆ డైరెక్టర్స్ అనేవాళ్ళు కానీ రైటర్స్ అనేవాళ్ళు కానీ ఆ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోకి సరిసమానంగా తీసే విధంగా చేయట్లేదేమో బహుశా. చేయకపోవటం వల్ల ఈ సినిమాలు అనేవి ఈ మిడ్ రేంజ్ హీరోస్కి మిడ్ రేంజ్ సినిమాలకి 0 సక్సెస్ రేట్ అనేది వస్తుంది. అంతకుమించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు, డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంటెంట్ అనేది పెద్ద హీరోలకి చాలా ఈజీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు సినిమాలు ఏవైతే చేస్తున్నారో పుష్ప అయి ఉండొచ్చు, ఇప్పుడు రాబోయే డ్రాగన్ అని అయి ఉండొచ్చు, అదేవిధంగా ఏదైతే చిరంజీవి గారి సినిమా వాల్తేరు వీరయ్య అయి ఉండొచ్చు, అజిత్ గారి సినిమా అయినా, సన్నీ డియోల్ గారి సినిమా అయినా, ఇంకేదైనా సినిమా అయినా సరే మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే పెద్ద హీరోలు పెట్టుకుని సినిమాలు చేస్తున్నారో వాళ్ళందరి సినిమాలు కూడా కంటెంట్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. అదేవిధంగా జనాల్లోకి వెళ్ళే విధంగా ఉంటుంది.
ఆ సినిమాలు అనేవి సక్సెస్ రేట్ అనేది 100% ఇచ్చే విధంగా ఉంటుంది. బట్ మిడ్ రేంజ్ హీరోస్కి ఆ టైప్ ఆఫ్ కంటెంట్ దొరకపోవటం వల్ల, అది బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం డల్ అవ్వటం వల్ల, డిజాస్టర్ అవటం వల్ల కొంచెం వాళ్ళకి డౌన్ఫాల్ అనేది మిడ్ రేంజ్ హీరోస్కి మిడ్ రేంజ్ ఏవైతే పబ్లిసిటీ కానీ ప్రమోషన్స్ కానీ జరగటం వల్ల ఏమో కానీ తక్కువ పర్సంటేజ్ కానీ తక్కువ సక్సెస్ రేట్ అనేది వస్తుంది. 0% సక్సెస్ రేట్ అనేది ఈ మిడ్ రేంజ్ హీరోస్కి ఎక్కువగా వెళ్తుంది. సో ఒకటే అల్టిమేట్గా చెప్పాల్సింది ఏం లేదు, పెద్ద హీరోలైనా చిన్న హీరోలైనా, పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్కి రెండు ఒకటే. వాళ్ళు ఎంత పెట్టాలనుకుంటారో ఆ కంటెంట్కి సంబంధించిన అంత ప్రొడక్షన్, అంత డబ్బు అనేది పెడతారు. అందులో నో డౌట్ అట్ ఆల్. అందులో మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. పైగా ప్రొడ్యూసర్స్ కూడా లైవ్లో ప్రెస్ మీట్లు చెప్తారు కూడా, మేము ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాం, ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాం, డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ అనేది డిమాండ్ చేసింది కాబట్టి పెట్టామని చెప్తారు, కళాఖండిగా చెప్తారు. సో ఎక్కడ తేడా కొడుతుందంటే, ఆ చేసే కంటెంట్ ఏదైతే ఉందో స్టోరీ అనేది అది జనాలకి ఎక్కలేకపోవటం వల్ల డిజాస్టర్ అవుతుంది తప్ప అంతమించి ఇంకేం లేదు. సో అది ఈ కేస్ స్టడీ అయినా, లేదంటే ఇంకేదైనా చెప్పుకోవాలనుకుంటే, డిబేట్ కానీ డిస్కషన్ చేయాలనుకుంటే ఇదే. పెద్ద సినిమాలకి కంటెంట్ అనేది కొంచెం నీట్గా అందరికీ నచ్చే విధంగా ఉండటం వల్ల, స్టార్డమ్ కూడా కలిసి రావడం వల్ల సినిమాలు అనేవి, కలెక్షన్స్ అనేవి బాక్స్ ఆఫీస్ దగ్గర కొలగొడుతుంది. బట్ ఈ సినారియోలో ఏంటంటే, మిడ్ రేంజ్ సినారియోలో ఏంటంటే వాళ్ళకి అంత అవకాశం ఉండట్లేదు. సో అది ల్యాక్ ఆఫ్ ఏవైతే స్టార్డమ్ కానీ కంటెంట్ కానీ లేకపోవటం వల్ల అలా జరుగుతుంది, కానీ లేకపోతే ఏం లేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చే కొంచెం ఎలిగేషన్స్ అయినా కానీ, కొంచెం డిస్కషన్స్ అయినా కానీ, కేస్ స్టడీస్ అయినా కానీ, ఇదనమాట ఓవరాల్గా వార్ వ్యూ అయితే ఇది. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చెప్పడం జరిగింది. సో మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.